ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. హూ ఎవర్ బిలీవ్స్ విల్ నాట్ బి ఇన్ హేస్ట్. ఐజయా చాప్టర్ 28 వర్స్ 16. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రతి విషయంలో కూడా ఈనాడు ప్రతి చిన్నదానికే కలవరపడిపోతూ ఉంటాము, ఆందోళన చెందుతాము. ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఏదో ఒక లోకవార్త మనల్ని ప్రతి క్షణం కూడా కలవరానికి గురి చేస్తుంది. లోకమంతా ఏ ఏ విషయాలలో కలవరపడతారో ఆ విషయాలలో కలవరపడని వాడే క్రైస్తవుడు. ఎందుకంటే వాని యొక్క హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు ఎలాంటి దుర్వార్తకు కూడా జడియడు. ఈ లోకంలో మనం ప్రతి దినం కూడా విశ్వాసం మూలముగా జీవిస్తున్నాము అని అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి. దేవుడు ఉన్నాడని తెలుసు. ఆయనందు విశ్వాసం ఉంచితే తప్పక మన కలవరాలలో, మన భయాలలో మనల్ని విడిపిస్తాడు అని తెలిసినా కూడా మన విశ్వాస నావలో కొన్నిసార్లు తుఫానులు, శ్రమలు, భయంకర సుడిగాలులు ఒక్కసారిగా వచ్చి మీద పడినప్పుడు మన విశ్వాస నావలో దేవుడు మనతోనే ఉన్నాడని మనం మర్చిపోతాము. నిజముగా నా దేవుడు నా నావలో ఉన్నాడన్న భరోసా ఈనాడు నీకున్నప్పటికీ కూడా ఎందుకు కంగారు పడుతున్నావు? ఆనాడు యోబుకి దేవుడంటే ఎంతో విశ్వాసము. దేవుడి దృష్టికి యథార్థంగా జీవించినవాడు. కానీ ఒక్కగానొక సమయంలో తన విశ్వాసానికి పరీక్ష కలిగింది ప్రియులారా. ఒక దాసుడు వచ్చి, అయ్యా, అక్కడ ఉన్న భవనంలో నీ కుమారులు కుమార్తెలు కలిసి విందు చేయుచున్నప్పుడు ఒక్కసారిగా పిడుగుపడడంతో అందరూ చనిపోయారని చెప్తూ ఉండగానే మరొక పక్క వేరొక దాసుడు వచ్చి, నీ మందలన్నీ కూడా పిడుగుపడడంతో ఒక్కసారిగా ఏ ఒక్కటి లేకుండా ఆ పిడుగుపాటికి పశువులంద మొత్తం కూడా చనిపోయిందని చెప్పుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చానని ఆ దాసుడు చెప్తూ వస్తూ ఉండగానే వేరొక దాసుడు వచ్చి, మీరు ఎంతో కష్టపడి పండించిన పంటంతా కూడా చేతికి వచ్చే ముందు శత్రువు మనకంటే ముందుగా వెళ్ళి సమస్తాన్ని కూడా ఎత్తుకు వెళ్ళాడు అని వెంటనే ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉండగా వాస్తవానికి యోబు స్థానంలో మనముంటే ప్రియులారా విశ్వాసంలో తప్పిపోతాము. కానీ యోబు ఆ యొక్క దుర్వార్తలలో ఏ వార్తకి కూడా యోబు కలవరపడకుండా మోకరించి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను అని దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాడు. తన భార్య సైతం నీ దేవుని దూషించి మరణించు అని యోబును దూషించింది. కానీ యోబు మాత్రం దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు ప్రియులారా. అందుకే దేవుడు యోబు కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు యోబుకి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులలో ఎందుకు నీ దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? ఆనాడు విశ్వాసం ద్వారా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు రాజ్యాలను జయించినారు కదా. ఈనాడు దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచలేకపోతున్నావు ఎందుకు? ఆనాడు పేతురు దేవుడు దోణిలో ఉన్నాడని ఎరిగి కూడా దేవుని ఎంతగానో సందేహిస్తూ వస్తూ ఉన్నాడు కదా. ఈనాడు నువ్వు కూడా పేతురు వలె ఎందుకు నువ్వు దేవుణ్ణి సందేహించేవాడిగా ఉన్నావు? అన్యుడైన శతాధిపతే, దేవా, నువ్వు నా దాసుని చూడడానికి మా ఇంటికి వచ్చుటకు అసలు ఏ మాత్రము కూడా పాత్రుడు కాను. మాట మాత్రను సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు అని అంత గొప్ప విశ్వాసం దేవుని ఎందుకు కలిగి ఉంచు వచ్చినాడు. అట్టి గొప్ప విశ్వాసం ఈరోజు ఈ వాక్యం వింటున్న నీలో నాలో ఉందా? అట్టి గొప్ప విశ్వాసం ఇశ్రాయేలులో నేను కనుగొనలేదు అని ఆ పరమతని ఆనాడు ఏ రీతిగా సాక్ష్యం ఇస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు అదే మాటను ఆ పరమతని మనందరినీ కూడా ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నీ యొక్క కుమార్తె వివాహ విషయంలో, నీ భర్త రక్షణ విషయంలో, నీ కుటుంబ రక్షణ విషయంలో, నీ ఆర్థిక పరిస్థితి విషయంలో, నీ ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తున్నావు, మంచిదే. కానీ విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? ఎంత ప్రార్థించినా కూడా నీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ను దేవుని వద్దకు చేరుతుందో లేదో అని కలవరపడుతూ వస్తున్నావా? అందుకే అనుకుంటా దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి నేటి వరకు కూడా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎలాంటి కార్యాలు కూడా చేయటం లేదు. దేవుడు తన బిడ్డలు విశ్వాసం లేకుండా ప్రార్థిస్తే అని ఎప్పటికీ కూడా వారితో ఉండడు ప్రియులారా. వారి ప్రార్థనను కూడా ఆలకించేవాడిగా ఉండడు. ప్రియులారా, నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడో తెలుసా?
పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా చేజారిపోతూ వస్తున్నప్పుడు, ఇక ఇది జరగదు, అసాధ్యమనే సమయంలో కూడా, ఆఖరి క్షణంలో కూడా ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతూ వస్తారో, వారు ఎలాంటి విషయాలకి కూడా జడియరు ప్రియులారా. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఏ విషయాలలో నువ్వు కలవరపడుతున్నావు? సాతాను నిన్ను అనేక విషయాల్లో కలవరపెడుతుందా? ఈ లోక విషయాల గురించి అనేక విచారం కలిగి ఉన్నావా? దేవుడు నీతోనే ఉన్నాడు. నీలో ఉన్నాడు కదా! నువ్వు ఎలాంటి అవిశ్వాసం లేకుండా సంపూర్ణంగా విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడు. ప్రతి విషయంలో కూడా విశ్వాసం కలిగి ఉండు. ఆనాడు అబ్రహాం విశ్వాసమునకు నిరీక్షణ లేనప్పుడు దేవుని నమ్ముతూ వచ్చినాడు కదా! నిరీక్షించడానికి ఈనాడు నీకు ఎలాంటి అవకాశాలు, ఎలాంటి సిగ్నల్స్ లేకపోయినప్పటికీ కూడా దేవుని గుడ్డిగా నమ్ము. నీ జీవితంలో ఆయన రాజుగా చేసుకుంటే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో నీ విశ్వాసానికి తగినట్లుగా నిన్ను నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఎవరైతే ఈ యొక్క మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో, ఇంత మంచి వాగ్దానము నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ పరమతను నెరవేర్చలాగన మనమందరము కూడా కలిసి ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవ, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కూడా మీ యొక్క రెక్కల చాటున నన్ను మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నేటి వరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. నిజముగా తండ్రి, మీరు మా జీవితాలలో మాకు రాజుగా, మాకు ప్రభుడవుగా నేటి వరకు కూడా మీరే మాకున్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీరు మాత్రమే తండ్రి మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించే దేవుడవుగా నేటి వరకు కూడా మాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు తండ్రి. మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మాత్రమే మాకు దేవుడవుగా, మాకు ప్రభుడవుగా ఉన్న విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క జీవి యొక్క కోరికను మీ యొక్క గుప్పులు విప్పి తీరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మా యొక్క పరిస్థితులను బట్టి, మా జీవితంలో ఎదురేటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి తండ్రి, మా జీవితంలో మేము విశ్వాసం కోల్పోయే వారిమిగా, కలవరపడే వారిగా ఉంటూ వస్తున్నాము. దేవా, విశ్వసించేవాడు ఏమాత్రమో కూడా కలవరపడడు అని మీరు మాతో మాట్లాడిన లేఖనాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే కలవరాలలో ఉన్నారో, వేదనల గుండా వెళ్తున్నారో తండ్రి, దుఃఖంలో ఉన్నారో, చింత, బాధ, విచారంతో ఉన్నారో, దేవా దయచేసి ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క యావత్ బాధనొందిన దేవుడవైన మీరే మాకు సహాయకారిగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. నీ అంత విశ్వాసం ఉంచి ఉన్నాను తండ్రి. దేవా, మీరే మా దిక్కు, మా కోట, మా అండ, మా బండ తండ్రి, మా దాగుచోటు మీరే కాబట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే మా జీవితాలలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో, వారి జీవితాలలో తండ్రి ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతటి సహాయం కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు ఎంతోమంది కుటుంబాలలో తండ్రి రక్షణ లేని వారిగా ఉన్నారు. భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేదు, భార్యకి రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు తండ్రి. ఈ రీతిగా కుటుంబంలో భార్య భర్తలకు రక్షణ ఉంటే పిల్లలు రక్షింపబడని వారిగా ఉన్నారు. కుటుంబం అంతా రక్షించబడితే మరి కుటుంబ యొక్క సభ్యులు తండ్రి, వారి యొక్క బంధుమిత్రులకు రక్షణ లేదు తండ్రి. ఇలాంటి రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు అని సెలవిచ్చిన దేవా, ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు తండ్రి. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా
మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యం ప్రకారం వారు విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు యవ్వనస్తులని వారు జీవితం మీద విరక్తి చేత వారి అనుకున్నది సాధించలేనిదని, అనుకున్న వారిని వివాహం చేసుకోలేదని తండ్రి, అనుకున్న గోల్ రీచ్ కాలేదని రకరకాల ఆలోచనల చేత తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అకాల మరణాల పాలవుతున్నారు. అట్టి బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ రారా తండ్రి. మీరు ఈ లోకంలో మమ్మల్ని సృష్టించింది, ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, మీ కొరకై పిలుచుకున్నది తండ్రి. మీ నామానికి మహిమ తేవాలని తండ్రి. మేము ఉన్నతమైన స్థానంలో ఉంటే మీరు చూచి సంతోషించాలనే కదా దేవా. అలాంటి ఆత్మహత్య ప్రయత్నాలను ఆపండి తండ్రి. ప్రత్యేకించి ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు స్టార్ట్ చేసినటువంటి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కొత్త గృహాలు నిర్మించుకునే వారి పక్షంగా మీ కార్యాన్ని జరిగిస్తూరండి తండ్రి. ఎవరైతే లోన్ల కొరకే అప్లై చేస్తూ వస్తూ ఉన్నారో సకాలంలో యొక్క లోన్లు అనేవి పెండింగ్ లేకుండా త్వరగా వచ్చుటకు మీరే వారికి సహాయం చేయండి తండ్రి. వారి జీవితంలో న్యాయం జరగటం లేదని ఎంతోమందిని కోర్టును ఆశ్రయించి తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ చిత్తమైతే మీ బిడ్డల పక్షముగా తండ్రి న్యాయం జరిగే విషయంలో మాకు సహాయం చేయండి. ఎందుకంటే మేము నమ్ముకున్న మా దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆ యొక్క న్యాయం కొరకై మేము ఎవరి వద్ద పోరాడకుండా ప్రార్థనలో పోరాడే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ తండ్రి. ఈ దినమంతటిలో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సన్నిధానాన్ని కోరుకొనుచు మీరు అక్కడ ఆలస్యమైతే మరలా లేచి ఉదయకాల సమయంలో మీ యొక్క వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవించేంత వరకు కూడా మీరే మాకు తోడుగా ఉంటూ వస్తారని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ యానివర్సరీలు జరుపుకుంటున్నారో వారి పక్షముగా మీ కార్యాన్ని జరిగిస్తారని నమ్ముచు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. తనలో మన కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి యుగ యుగములు తరతరములు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.